వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ మహిళలకు శుభవార్త. ఇకపై ఆధార్ కార్డు లేకపోయినా మీరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వేరే ఇతర హామీలతో పాటు మహిళల కోసం మహాలక్ష్మి పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించింది. అయితే అప్పటి వరకు ఓ నిబంధన మాత్రం స్పష్టంగా ఉండేది. మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ చూసిన తర్వాత కండక్టర్ 0 టికెట్ ఇస్తాడు. దాన్ని చూపించడంతో ప్రయాణం ఉచితంగా గుర్తించబడుతుంది. అయితే తాజాగా ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను ఓ ప్రశ్న అడిగారు. ఆధార్ లేకపోతే ప్రయాణం ఎలా? దీనికి సజ్జనార్ ట్విట్టర్ లో స్పందిస్తూ ఆధార్ తప్పనిసరి కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జారీ అయిన ఏ గుర్తింపు కార్డైనా చాలు అని స్పష్టం చేశారు. అంటే మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోయినా మీ వద్ద ఉన్న ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లేదా ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాస్పోర్ట్ వంటి ఏ కార్డైనా ఉంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయొచ్చు. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ తీసుకొని మహిళలకు ఎంతో ఉపశమనం కలిగించే నిర్ణయం. వాళ్లను వేరు చేయకుండా ప్రతి మహిళకు ప్రయోజనం చేకూర్చాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఇది తెలియజేస్తోంది. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సజ్జనార్ పలు మార్పులు చేశారు. వాహనాల నాణ్యత, ప్రయాణికుల భద్రత, సౌకర్యం, సాంకేతికత అన్ని విభాగాల్లో మార్పు తీసుకొచ్చారు. ఇక ఆధార్ లేకుండా కూడా ఉచిత ప్రయాణాన్ని అనుమతించడం ఆర్టీసీలో ఆయన చేస్తున్న పారదర్శక పాలనకు నిదర్శనం. కాబట్టి మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోయినా చింతించకండి. ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటే చాలు, మీరు కూడా తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? మరెంతో మంది మహిళలకు ఇది చేరాలంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.